జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మన కంచర్ల గోపన్న వారు ఉన్నారు కదండి, రామదాసు. ఆయన ఒక అద్భుతమైనటువంటి కీర్తన రచించారు. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా అని. తారక మంత్రం దొరికింది, ధన్యుడినైపోయాను అని. ఏమిటా తారక మంత్రము? రామనామం. ఆ రామనామము దొరకటం వల్ల ధన్యుడనైపోయాను. ఏమి జరుగుతుందట? మోక్షాన్ని ఇస్తుందట రామనామం. తారకం అంటే తరింపజేసేది అని అర్థం. ఆ తరింపజేసేది రామనామం ఎట్లా అయింది? ఒక శ్లోకంలో తెలుసుకుందాం. నాయనాయ యద్ధృతేక్షరాష్టకం పంచకం న శివాయ యద్వినా యద్వయం భవతి ముక్తిహేతవే తద్వయం వయముపాస్మహే ద్వయం. మనకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్య మంత్రము అష్టాక్షరి మంత్రం. అందుకే కదండి రామానుజుల వారు ఎలుగెత్తి చాటారు, ఆ మంత్రాన్ని ఉపాసన చెయ్యండి ప్రతి ఒక్కళ్ళు ఉండి అని. ఆ దివ్య మంత్రము ఏమిటి? ఓం నమో నారాయణాయ. అందులోట రకారం తీసేస్తే ఏమవుతుంది? ఓం నమో నారాయణాయ. అందులో రకారం తీస్తే ఓం నమో నాయనాయ అంటే అది అందులో రకారాన్ని తీసేస్తే అది మోక్షాన్ని ఇవ్వదు. అలాగే పంచాక్షరి ఏమిటది? పంచకం న శివాయ యద్వినా. పంచాక్షరి ఓం నమ శివాయ. అందులో మకారం తీసేస్తే ఓం న శివాయ. మకారానికి మంగళాన్ని శుభాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉందన్నమాట. అంత మహిమ కలిగినటువంటిది మకారం. ఆ మకారాన్ని తీసివేసినా ఉండదు, అలాగే అష్టాక్షరిలో రకారాన్ని తీసివేసినా ఉండదు. ఆ రెండు అక్షరాలు అంత ప్రభావవంతమైనవి, అంత మహిమ కలిగినటువంటివి. రా మా అనేటటువంటి రెండు అక్షరాలని కూడా ఉపాసన చేయడం ద్వారా రెండు మంత్రాలని కూడా ఉపాసన చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మహిమ కలిగినవి, అంత శక్తి లభిస్తుంది. కాబట్టి ఈ రామనామ శబ్దము ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని ఈ శ్లోకంలో తద్వయం వయముపాస్మహే ద్వయం, ఆ రెండు అక్షరాలని కలిపి ఉపాసన చేస్తాం మేము అని అంటున్నారనమాట. రామనామము ఈ విధంగా తారక మంత్రం అయింది.